ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సుప్రీంకోర్టు సమర్థించడం విచారకరమని పీసీ సంక్షేమ సంఘం నేత ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. 5 న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పుపై స్పందించారు. రిజర్వేషన్లు 50% మించకూడదని గతంలో 9 మంది జడ్జీల ధర్మాసనం తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. రిజర్వేషన్లను సమర్థిస్తూ ఇచ్చిన తీర్పుపై 11 మంది సభ్యుల ధర్మాసనం దీనిపై విచారణ జరపాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పించడం కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ వైఖరిని మండిపడ్డారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పిస్తున్నారని కృష్ణయ్య ఆరోపించారు. కేశవానంద భారత్ కేసులో తీర్పు చెప్పారు. అంతమంది జడ్జీలు రాజ్యాంగ బేసిక్ స్ట్రక్చర్ను మార్చొద్దని చెప్పినాక అదే తీర్పును అమలు చేసుకుంటూ వచ్చారు. ఈరోజు రాజ్యాంగ ధర్మాసనం కేసులో ఇవి కూడా 5 మంది రాజ్యాంగ మౌలిక సూత్రాలను మార్చిందని 5 మంది జడ్జీలు ఎట్లా తీర్పిస్తారు? 9 మంది జడ్జీలు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా 13 మంది జడ్జీలు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఈ 5 మంది జడ్జీలు ఈ 2 అంశాలను లెక్కలోనికి తీసుకోకుండా తీర్పు చెప్పారు. కాబట్టి ఇది చాలా రాజ్యాంగపరమైనటువంటి న్యాయ సూత్రాలకు విరుద్ధమైనటువంటి సహజన సిద్ధాంతాలకు విరుద్ధమైనటువంటి అంశాలు అనేకము ఇమిడి ఉన్నాయి. అంతేకాదు రిజర్వేషన్ల సిద్ధాంతానికి, రిజర్వేషన్ల యొక్క మౌలిక సూత్రాలకు, ప్రజాస్వామ్యం యొక్క మౌలిక సూత్రాలకు విరుద్ధమైనటువంటి అంశం. కాబట్టి దీన్ని 13 మంది జడ్జీలు కలిగిన, వీలైతే 15 మంది జడ్జీలు కలిగిన ధర్మాసనంకు రివ్యూ పిటిషన్ను పెట్టాలి అని చెప్పి